ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం మాస శివరాత్రి. ఈ సందర్భంగా పాటించవలసినటువంటి విధి విధానాలు, నియమాల గురించి శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ త్రయోదశి ఉదయం 9:35 వరకు ఉంది. అనంతరం తిథి బహుళ చతుర్దశి. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 1:49 వరకు. రాహుకాల మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో సవ్యస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శుక్ర చంద్రుల సంచారం ధనస్సు క్షేత్రంలో, రవి కుజ బుధుల సంచారం మకర క్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి, రవికి శత్రుక్షేత్రం, కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితిలో శని సంచారం, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. మానసిక క్లేశాలని నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి ఆర్థిక పరంగా కొనసాగుతుంది. ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించి అంతిమ విజయాలు పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు, మానసిక ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమ విజయాలకి దారితీస్తాయి. తద్వారా ఫలం చేకూరుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. సత్ఫలితాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు సినీ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి క్రీడారంగం వారికి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారికి ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకుని ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆందోళన ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా మాత్రమే విజయాన్ని కలిగిస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి అంతిమంగా కలిసి వస్తుంది. విఘ్నాలు ఏర్పడినప్పటికీ, జాప్యాలు చోటు చేసుకున్నప్పటికీ అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య సమస్యలు నియంత్రించబడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారు ప్రదర్శించగలుగుతారు. మహిళలకు ఆందోళన తగ్గుతుంది. అయినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా అవకాశాలు పెంపొందింప చేసుకునేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి ఉత్సాహ పరిస్థితులు ఉంటాయి. వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. సినీ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కూడా లాభిస్తాయి. సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడి విజయాలు చేకూరుతాయి.
ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక అనుకూలత ఆర్థిక పరంగా చేకూరుతుంది. ఆకస్మిక విజయాలు, భూ సంబంధిత లావాదేవీలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆకస్మిక వార్తలు విస్మయాలకు దారితీస్తాయి. మహిళలకు ఆందోళన ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా లాభిస్తాయి. మానసిక ప్రశాంతతను పెంచుతాయి. విద్యార్థులకి విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు బలాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. ఆకస్మిక విస్మయాలు కూడా వృత్తిపరంగా కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి లభించినప్పటికీ సద్వినియోగపరచుకోలేకపోతారు. క్రమశిక్షణ సినీ రంగం వారికి తప్పనిసరి. ఆందోళనకర పరిస్థితులు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర ఆరాధన ఉపకరిస్తుంది. ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తమ విజయాల ద్వారా ఆనందకర వాతావరణం ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు క్రమక్రమంగా మెరుగవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందానికి దారితీస్తాయి. శత్రుత్వాలు తగ్గుతాయి. మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాలు కూడా చవిచూస్తారు. శ్రమను అధిగమించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించి తద్వారా విజయాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో పురోభివృద్ధి గోచరిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా లాభిస్తాయి. రాజకీయ రంగం వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. విద్యార్థులకి మందత్వం తొలగుతుంది. సూక్ష్మతతో కూడినటువంటి కార్యనిర్వహణకే చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలకు కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఉన్నప్పటికీ భాగస్వాములతో కూడినటువంటి నిర్ణయాల విషయంలో మనస్పర్ధలు ప్రబలమవుతాయి. సినీ రంగం వారికి ఆందోళన ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి శ్రమతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి పనికిరావు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి కార్యాచరణ ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. గతంలో చేపట్టలేనటువంటి కార్యకలాపాలు ఇప్పుడు చేపట్టి విజయాలు పొందగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆనందానికి దారితీస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఉద్యోగస్తులు పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి నూతన ఒప్పందాల ద్వారా, వ్యాపార విస్తరణ ద్వారా ఆర్థికపరమైనటువంటి బలం పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. రాజకీయ రంగం వారికి యుక్తులు ఉపకరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా కూడా లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కనుమరుగవుతాయి. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు, ఆర్థిక బలంతో కూడినటువంటి విజయాలు చేకూరుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర పూజ ఉపకరిస్తుంది. బిల్వ దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు చక్కటి ఫలితాన్ని కలిగించి స్ఫూర్తిని కలిగించి విజయాలకి దారితీస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రతి పని పదే పదే చేయవలసి వస్తుంది. అయినప్పటికీ అంతిమ విజయాలు ఆనందానికి దారితీస్తాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ, ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ, అవరోధాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి తప్పనిసరి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆందోళన నియంత్రించగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు విస్మయాలకి దారితీస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ తద్వారా విజయాలు బలాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం ఉపకరిస్తుంది. ఈశ్వర పూజ ఉపకరిస్తుంది. ఈశ్వర స్మరణ లాభిస్తుంది. గ్రహాతి ప్రతికూలతను ముఖ్యంగా అష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా పొందగలుగుతారు. అనిశ్చితి కనుమరుగవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఆర్థిక క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి రాజకీయ రంగం వారికి మెరుగవుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. వ్యాపార ఒప్పందాలు, వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. ఆర్థిక బలానికి దోహదపడతాయి. మెరుగైన కార్యకలాపాలు విద్యార్థులు కొనసాగించగలుగుతారు. మహిళలకు సూక్ష్మత పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. కార్యకలాపాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం. ప్రాధాన్యతతో కూడినటువంటి విషయాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర ఆరాధన ఉపకరిస్తుంది. ఈశ్వర దర్శనం, ఈశ్వర స్మరణ అనుకూలతని పెంచుతుంది. శుభ కార్య నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా నియంత్రించగలుగుతారు. శత్రుభీతి పెరుగుతుంది. శత్రువులపై విజయాలు కూడా సాధించగలుగుతారు. మనస్పర్ధల్ని అనుకూలంగా మరల్చుకుని ప్రశాంత వాతావరణాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. భద్రతా భావం ఉద్యోగస్తులకి పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం ఉపకరిస్తుంది. ఈశ్వర స్మరణ, ఈశ్వర పూజ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు లాభిస్తాయి. గ్రహ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సంభాషణల విషయంలో విరోధాలు ఏర్పడతాయి. అయినప్పటికీ నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యాపారపరంగా
ఆర్థిక బలాన్ని కలిగిస్తాయి. మున్నెన్నడూ లేనటువంటి కార్యకలాపాలు చేపట్టి మెరుగైనటువంటి అవకాశాలు సాధించగలుగుతారు. ధీశక్తి విద్యార్థులకి పెరుగుతుంది. విద్యా అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. మహిళలకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మంచి నిర్ణయాల ద్వారా కుటుంబ బాధ్యతలు నిర్వహించి తద్వారా ప్రశంసలు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక బలం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు సినీ రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. ఆకర్షణీయమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరారాధన ఉపకరిస్తుంది. రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది. ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి కొనసాగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అయినప్పటికీ ఆసక్తితో కూడినటువంటి కార్యాచరణ విషయంలో విఘ్నాల్ని చవిచూస్తారు. క్రమశిక్షణ ఆర్థిక పరంగా తప్పనిసరి, ఆరోగ్యపరంగా కూడా తప్పనిసరి. విఘ్నాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి బలాన్ని కలిగిస్తాయి. పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. మహిళలకు ఆందోళన మానసికంగా కొనసాగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. మానసిక భీతితో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులు కొనసాగించగలుగుతారు. ముందు నుయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. అనిశ్చిత పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నప్పటికీ అంతిమ విజయ సాధనకే చేసేటువంటి ప్రయత్నాలు శ్రమను కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఏలినాడు శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలు ఎదుర్కోవటానికి అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. తీసుకున్నటువంటి నిర్ణయాలు వికటిస్తాయి. విజయాలు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ఉద్దేశాలు మంచివి అయినప్పటికీ కూడా అపార్థాలకి గురవుతారు. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. ప్రతి పనిలోనూ కాలయాపన కొనసాగుతుంది. గృహ విషయాల్లో మహిళలకు శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మంచివి అయినప్పటికీ విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ కొనసాగించలేకపోతారు. వ్యాపార రంగం వారికి ప్రతికూల ప్రభావం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా మాత్రమే విజయాల్ని కలిగిస్తాయి. నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ఆందోళన క్రీడారంగం వారికి పెరుగుతుంది. మనస్పర్ధలు మహిళలకు పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారు కొనసాగించలేకపోతారు. రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి, ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. అన్ని రంగాల వారికి శ్రమ అధికమవుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ప్రశాంత చిత్తంతో కార్యక్రమాలు నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ఉన్నతికి చేసేటువంటి కార్యకలాపాలు కూడా కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ప్రాధాన్యత సినీ రంగం వారికి పెరుగుతుంది. మంచి అవకాశాలు వ్యాపార పరంగా వ్యాపార రంగం వారికి
ఆర్థికంగా కలిసి వస్తాయి. శ్రమతో కూడిన విజయాలు వ్యవసాయ రంగం వారికి అనుకూలిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి కలిసి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు, కీలక బాధ్యతలతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా లాభిస్తాయి. గుర్తింపు పొందగలుగుతారు. ప్రశంసలు క్రీడారంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. విలువ ధరాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు మేలుని కలిగిస్తాయి. మంచి విజయాలు సాధించగలుగుతారు. శ్రమతో కూడినటువంటి విజయాలు, తద్వారా ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, ఆర్థిక విషయాలు యోగించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు, శుభ సంకల్పాలు విజయాలు కలిగించాలని గురువారం సందర్భంగా, మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.